మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆర్య, ఏమిటిది? చూడండి ఈ వింత దృశ్యాన్ని. చూడండి, ఎవరో నాలుగు వైపులా పువ్వులు పరిచారు. ప్రభు, స్వాగతం స్వాగతం ప్రభు, స్వాగతం. ఏమిటిది? ఏం చేస్తున్నారు మీరు? లోకరక్షకుడికి నమస్కరిస్తున్నాను దేవి. లోకరక్షకుడా? ఎక్కడున్నాడు లోకరక్షకుడు? ఆయన అసలు ఇప్పుడు ఆయన గురించే ఈ లోకమంతా నిరీక్షిస్తోంది. ఈనాడు నీ గర్భాన నెలకొని ఉన్నాడు. నీ ఉదరం నుంచి ఒక దివ్య తేజస్సు నలువైపులా ప్రజ్వరిల్లుతోంది. నీ అష్టమ గర్భంలో లోకరక్షకుడున్నాడు. తమరు నిజం వచిస్తున్నారు ఆర్య. మనసంతా సంతోషంతో పొంగిపోతోంది. అందువల్ల ఎవరి నామం విన్నా నాకు జంకు లేదు. భయం వల్ల ఎన్నాళ్ళు నా మనసులో అంధకారంతో నిండిన నీడలే చెలరేగుతుండేవి. ఆ నీడలు వైదొలగి ఇప్పుడు ఉజ్వల కాంతి ప్రజ్వరిల్లుతోంది. నిజం చెప్పాలంటే ఈ దివ్య బాలుడు గురించి ఆకాశవాణి వచించి ఉంటుంది. అందుకే ఈ దివ్య తేజస్సు. మరి ఈ పువ్వులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదంతా ఆయన లీలా వినోదమే. వీటిలో ఏ పువ్వులు ఆయన పూజ కోసం వచ్చాయో ఏమిటిది? ఆశ్చర్యంగా ఉందే. ఈ పూలన్నీ ఎలా వచ్చాయి ఇక్కడికి? ఎలా వచ్చాయి? మేము అడుగుతున్నాం, ఈ పువ్వులు ఎలా వచ్చాయి? ఆ ప్రశ్న మేము నిన్నడగాలి. మేమున్న చోటికి నువ్వెవరిని రానిచ్చావు? మేము రానిచ్చామంటావా? అవును, ఈ బంధికానా తాళం చెవులు నీ దగ్గరే ఉన్నాయి. నీ ఆనతి లేకుండా లోపలికి ఎవరైనా ప్రవేశించగలరా? ఎవరొచ్చారు? లోనికి ఎవరొచ్చారు? సరే, పువ్వులన్నీ తీసుకురండి. ఇది మహారాజు గారికి తెలియజేయాలి. రండి.
ఇది వింతైన కట్టుకథ. లెక్కలేనన్ని పువ్వులు కారాగారంలోకి వచ్చి చేరాయా? హ్మ్? ఎవరు తీసుకురాకుండా ఆ? చిత్తం, ఈ పువ్వులను ఎవరూ తీసుకురావటం నేను చూడలేదు. మతి లేకుండా మాట్లాడు. పువ్వులు వచ్చాయట, కానీ వాటిని ఎవరు తీసుకురాలేదట. ఇది అసంభవం. పువ్వులకు కాళ్ళొచ్చి నడిచొచ్చాయా? అసంభవమే, కానీ ఇది జరిగింది మహారాజా. అసంభవం వాస్తవం కాదాల. మహారాజా, ఖచ్చితంగా మీ అందరి చేత మధుపానం చేయించి స్పృహ లేకుండా చేసి ఉంటాడు. లేదు మహారాజా, లేదు. ఆ? కాపలా కాసే భటులకు ఎన్నడూ నేను మధుపానం చేయడానికి ఏ పరిస్థితుల్లోనూ ఆజ్ఞ ఇవ్వలేదు. ఆ? ఆ? అయితే మరేమిటి ఇప్పుడు? ఇది విష్ణుమాయా కావచ్చు. కావచ్చు కావచ్చు. ఇదే అష్టమ గర్భం. అష్టమ గర్భంలోనే విష్ణు ఉదయిస్తాడు. ఇప్పుడు ఎన్నో మాయలు చేస్తాడు. ఎన్నో మాయలు. పువ్వులు చల్లుతాడు, బాలుని ఎత్తుకట్టాడు. అందువల్ల కారాగారంలో ఎక్కువ భద్రత ఉండాలి. ప్రతి ద్వారానికి 2 తాళాలు వేయించండి. 2 తాళాలు. ఒక పరిచారిక ఎల్లప్పుడూ రహస్యంగా దేవకని గమనిస్తూ ఉండాలి. అర్థమైందా? ఈ విష్ణువు చాలా మోసగాడు. చెప్పనలవి కానంత మోసగాడు. అతడు 9వ నెల నిండే వరకు కూడా ఆగకపోవచ్చు. ఏ క్షణంలోనైనా వెలికి రావచ్చు. అందువల్ల పగలు రాత్రి ఎల్లవేళలా ఆమె వివరాలు మాకు అందుతూ ఉండాలి. అర్థమైందా? ఒకవేళ ఎవడైనా మా ఆజ్ఞను ఉల్లంఘించాడని తెలిస్తే వాడి తలను తునాతునకలు చేసేస్తాం. తెలిసిందా?